ఎవరినైనా ఒక గదిలో బంధించి ఉంచితే ఏం చేస్తారు? సాయం కోసం ఎదురు చూస్తారు, బయటపడే మార్గాలు వెతుకుతారు. కానీ ఒక్కరు మాత్రం తనతో తానే గొడవ పడతారట. ఆ ఒక్కరెవరో కాదు, ట్రంప్ ట్రేడ్ అడ్వైజర్, భారత్పై నోటికొచ్చింది పేలే పీటర్ నవారో. అవును, నవారో గురించి అగ్రరాజ్యం మాజీ జాతీయ భద్రతా సలహాదారు జాన్ బోల్టన్ చెప్పిన షాకింగ్ ట్రూత్ ఇది. అమెరికా భారత్ మధ్య ఏర్పడిన గ్యాప్ను మోడీ ట్రంప్ మధ్య వైరంగా మార్చడానికి పీటర్ నవారో తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. నవారో మాటల్ని పట్టించుకోకుండా భారత్ అమెరికా సంబంధాలు కొనసాగించాలని సూచించారు. సింపుల్గా చెప్పాలంటే నవారోను మ్యాడ్ మ్యాన్గా పేర్కొన్నారు. ఇంతకు పీటర్ నవారో గురించి జాన్ బోల్టన్ బయటపెట్టిన షాకింగ్ విషయాలేంటి? వైట్ హౌస్ ట్రేడ్ అడ్వైజర్ నిజంగా మోడీ ట్రంప్ మధ్య చిచ్చు పెట్టాలని చూశాడా? వాచ్ దిస్. ట్రంప్ ట్రేడ్ అడ్వైజర్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన జాన్ బోల్టన్. మోడీ ట్రంప్ మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేసిన పీటర్ నవారో. పీటర్ గురించి జాన్ బోల్టన్ బయటపెట్టిన షాకింగ్ విషయాలు ఏంటి? కొందరు తమ హుందాతనంతో పదవులకు వన్నెతేస్తారు, మరికొందరు ఆ పదవులకే మాయని మచ్చలా మిగిలిపోతారు. ట్రంప్ ట్రేడ్ అడ్వైజర్ పీటర్ నవారో ఆ రెండో కోవలకే వస్తాడు. భారత్తో వివాదానికి ముందు అమెరికన్లకు తప్ప ప్రపంచానికి పెద్దగా పరిచయం లేని ఈ సోకాల్డ్ ట్రేడ్ అడ్వైజర్ టారిఫ్ వివాదంలో ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమయ్యాడు. అందుకు ఏకైక కారణం ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశాన్ని తోలనాడడమే. ఉక్రెయిన్ రష్యా మధ్య 3 ఏళ్లకు పైగా సాగుతున్న యుద్ధానికి భారతే కారణమన్నాడు. ఇది మోడీ యుద్ధం అంటూ రెచ్చిపోయాడు. భారత్ ఏం చేయాలో, ఏం చేయకూడదో, ఎవరితో స్నేహం చేయాలో, ఎవరిని పక్కన పెట్టాలో అన్నీ ఈ మేధావే చెప్పే ప్రయత్నం చేశాడు. పీటర్ నోటి దురుసుకు ప్రపంచమే ఆశ్చర్యపోయింది. ఆఖరికి ఎక్స్ కూడా నవారో పిచ్చికోతలపై క్లారిటీ ఇవ్వాలని డిసైడ్ అయింది. ఇండియా సుంకాల వల్ల అమెరికా ఉద్యోగాలు దెబ్బతింటున్నాయి. లాభం కోసమే ఆ దేశం రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తోంది, ఉక్రెయిన్ యుద్ధాన్ని పోషిస్తోంది అని నవారో ఎక్స్లో ఓ పోస్ట్ పెట్టారు. ఈ పోస్ట్పై ఎక్స్ ఫ్యాక్ట్ చెక్ చేసి ఆ వ్యాఖ్యల్ని కొట్టిపారేసింది. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేస్తుంది ఇంధన భద్రత కోసం మాత్రమేనని పేర్కొంది. ఆ దేశం ఎలాంటి ఆంక్షలను ఉల్లంఘించడం లేదని స్పష్టం చేసింది. అమెరికా కూడా రష్యా నుంచి వస్తువులు దిగుమతి చేసుకుంటున్న విషయాన్ని ప్రస్తావించింది. ఇండియాపై నవారో వ్యాఖ్యలు కపటమైనవిగా పేర్కొంది. దీంతో పీటర్ నవారో మళ్లీ అక్కసు వెళ్లగక్కాడు. ఎక్స్లో వచ్చిందంతా అర్ధరహితమంటూ ఆరోపించాడు. ఎలాన్ మస్క్ ఇటువంటి ప్రచారాన్ని అనుమతిస్తున్నారని విమర్శించాడు. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు కేవలం లాభాల కోసమేనని పునరుద్ఘాటించాడు. ఎక్స్ నిర్వహించిన ఫ్యాక్ట్ చెక్ చెత్తగా అభివర్ణించారు. ఈసారి స్వయంగా మస్కే సీన్లోకి వచ్చారు. ఎవరు తప్పు చేసినా ఎక్స్ కమ్యూనిటీ నోట్స్ సరిచేస్తుందని స్పష్టం చేశారు. ఇందులో ఎవరికీ మినహాయింపు లేదన్నారు. సోషల్ మీడియా గ్రోక్ మరింత వాస్తవ తనిఖీలను వినియోగదారులకు అందిస్తుందని, భారత విషయంలోనూ అదే జరిగిందని స్పష్టం చేశారు. తాజాగా మరో కీలక వ్యక్తి పీటర్ నవారోను మ్యాడ్ మ్యాన్ గా అభివర్ణించారు. ఆయన మరెవరో కాదు, అమెరికా మాజీ జాతీయ భద్రతా సలహాదారు జాన్ బోల్టన్. భారత్ అమెరికా మధ్య సానుకూల పరిణామాలు కనిపిస్తున్న వేళ జాన్ బోల్టన్ కీలక వ్యాఖ్యలు చేశారు. వ్యక్తిగత సోషల్ మీడియా విమర్శలు పక్కన పెట్టి వాస్తవిక వ్యూహాత్మక చర్చలు జరగాలని ఇరు దేశాలకు సూచించారాయన. అంతేకాదు, ట్రంప్ వాణిజ్య సలహాదారు పీటర్ నవారో వల్లే భారత్ అమెరికా మధ్య సంబంధాలు చెడిపోయే పరిస్థితులు నెలకొన్నాయని బోల్టన్ అంటున్నారు. పీటర్ నవారో అనే వ్యక్తి ట్రంప్ ప్రభుత్వంలో వాణిజ్య సలహాదారుగా ఉన్నారు. ఆయన అమెరికా అధ్యక్షుడు ట్రంప్, భారత ప్రధాని మోడీ మధ్య గొడవను ప్రేరేపించేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. నవారో అనే వ్యక్తి ఎలాంటి వారంటే, ఒక గదిలో ఆయన్ని మాత్రమే ఉంచండి, ఓ గంట తర్వాత వచ్చి చూడండి, ఆయనతో ఆయనే గొడవ పడుతుంటాడు. అలాంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తికి అంతగా ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం లేదన్నది నా అభిప్రాయం. అయితే భారత్పై పీటర్ నవారో చేస్తున్న ఆరోపణలు తీవ్రతతో కూడుకున్నవి అయినప్పటికీ ప్రాధాన్యత లేని అంశంగా ఇరు దేశాలు భావించాలి అని సూచించారు. బోల్టన్ చెప్పింది అతిశయోక్తి కాదు. భారత విషయంలో పీటర్ నవారో చేస్తోంది అదే. తన దురహంకారంతో అవసరం లేకపోయినా భారత్పై విమర్శలకు దిగుతున్నాడు. భారత్ను అతడు హద్దుమీరి విమర్శించాడు. కొన్ని వర్గాలను లక్ష్యంగా చేసుకుని నవారో ఇటీవల చేసిన వ్యాఖ్యల్ని మోడీ ప్రభుత్వం ఖండించాల్సి వచ్చిందంటేనే ఏ రేంజ్లో హద్దుమీరాడో అర్థం చేసుకోవచ్చు. భారత్ను టారిఫ్ మహారాజా అని పిలుస్తూ రష్యా చమురు కొనుగోలుపై బ్లడ్ మనీ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. అంతేకాదు, భారతీయ సోషల్ మీడియా యూజర్లను కీబోర్డ్ మినియన్స్
ఇండియన్స్ అంటే తెలివి తక్కువ పనికిమాలిన వాళ్లుగా తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. దీంతో కొందరు భారతీయులు నవారోని టార్గెట్ చేస్తూ పోస్టులతో తిట్టిపోస్తున్నారు. నవారోకు భారత్ను విమర్శించడమే పని అని మండిపడుతున్నారు. అందునే జాన్ బోల్టన్ చెప్పినట్టు పీటర్ నవారో విమర్శలను ప్రాధాన్యత లేని అంశంగా భావించడం కష్టం. అతడు బహిరంగంగా క్షమాపణలు చెబితే తప్ప నవారో నోటి వెంట సారీ ఇండియా అనే మాట వస్తుందనుకోవడం మూర్ఖత్వమే. అతడికి అంత సంస్కారమే ఉంటే భారత్పై నోటికొచ్చిన విమర్శలు చేసుండేవాడే కాదు. ఈ మొత్తం ఎపిసోడ్లో ట్రంప్, మోడీ మధ్య ఎందుకు చిచ్చు పెట్టాలనుకున్నాడన్నది ప్రశ్న. జాన్ బోల్టన్ చెప్పినట్టు పీటర్ నవారో ఒక మ్యాడ్ మ్యాన్. అతడికి ఎప్పుడూ ఎవరో ఒకరితో గొడవ పడ్డమే కావాలి. అలాంటి వ్యక్తిని ట్రేడ్ అడ్వైజర్ గా పెట్టుకోవడం ట్రంప్ చేసిన అతి పెద్ద తప్పు. అతన్ని భారత్పై విమర్శలు చేసేందుకు అనుమతించడం రెండో తప్పు. ఆ తప్పులే ఇండియా అమెరికా మధ్య దశాబ్దాల వ్యూహాత్మక స్నేహానికి పీటలు వారేలే చేసే. మోడీ ట్రంప్ మధ్య స్నేహబంధాన్ని బలహీనపరిచేయి. ఇప్పటికైనా నవారో వంటి వారిని దూరంగా పెట్టకపోతే అమెరికా మరిన్ని కష్టాలకు జారిపోవడమే కాదు, ట్రంప్కు వ్యక్తిగతంగానూ మరింత డ్యామేజీ తప్పదు. సింపుల్ గా చెప్పాలంటే ప్రపంచం నుంచి అమెరికా, ప్రపంచాధినేతల నుండి డొనాల్డ్ ట్రంప్ ఏకాకులుగా మిగలాల్సిందే.